శ్రీకాకుళం మహాకుంభమేళా ముగింపు ఉత్సవాలు నేటితో ముగిశాయని బ్రహ్మశ్రీ భాస్కరభట్ల శ్రీరామ శర్మ గురువారం తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఇతర సభ్యుల సహకారంతో గత వారం రోజుల నుండి కుంభమేళా ముగింపు ఉత్సవాల పర్యవేక్షణలతో వైభవంగా జరిగాయన్నారు. ఈ రోజు మహాలింగోద్భవం, ప్రత్యేక దర్శనం, తెల్లవారుజామున బ్రాహ్మికాలార్చన, మహాపూర్ణాహుతితో మహాశివుని దర్శనం కనువింపు చేసిందని, ఈ దైవ కార్యాన్ని ఆ పరమశివుడు దగ్గర నుండి చేయించినట్లేనని తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు మాట్లాడుతూ, నాగావళి నదీ గర్భం ఉమారుద్ర కోటేశ్వర ఘాట్ వేదికగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాగావళి నదీ గర్భంలో విశేష కార్యక్రమాలు జరగడం ఆనందంగా ఉందని, బ్రహ్మశ్రీ భాస్కరభట్ల శ్రీరామ శర్మ గురువు గారు ఆధ్వర్యంలో బ్రహ్మికాలం నుండి సుప్రభాత సేవ, బ్రహ్మికాల అభిషేకము, అర్చనలు, యోగా సాధకులచే యోగా నిరూపణం, సామూహిక అభిషేకములు, హవనము, అర్చన, అభిషేకం జరిగాయని, 6 అడుగుల లింగ దర్శన, ప్రత్యేక పూజలు అనంతరం 108 విగ్రహాలను నదీ గర్భంలో నిమగ్నం చేశామన్నారు. ఈ కార్యక్రమం అందరి సహకారంతో జరిగిందని, ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. ఇంతటి మహోత్తర కార్యక్రమం మన జిల్లాలో, అది కూడా శ్రీకాకుళం పట్టణంలో జరగడం కుంభమేళాను దగ్గర నుండి తిలకించే భాగ్యాన్ని కల్పించారని, భక్తులు నగర పరిసర ప్రాంతాల నుండి కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ప్రముఖ వైద్యులు, రాజకీయ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ శాఖ, జేసీఏ సన్ రైజర్స్, పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, శ్రీకాకుళం మెయిన్, గ్రీన్ సిటీ, రోటరీ, వాకర్స్, లయన్స్ క్లబ్, ఇతర స్వచ్ఛంద సంస్థల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వందినైనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. విశ్వశక్తిని ప్రపంచీకరణ చేసేది, విశ్వాత్మగా ఉండేటువంటి వాడు పరమేశ్వరుడే. చాలా తొందరగా మనల్ని అనుగ్రహించే శక్తి కూడా పరమేశ్వరుడికే ఉంది. అందుకే ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, లేదా ఏదైనా అనుగ్రహం పొందాలన్నా శివుణ్ణి మనం ప్రార్థిస్తాం. అందులో ఇవాళ చాలా విశేషంగా ఉన్నది ఏంటంటే, 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ, మహాశివరాత్రి కలిసి ఉన్నాయి. ఈరోజు రాత్రి అన్ని గ్రహాలు కూడా ఒకే సరళ రేఖలోకి వచ్చినట్లుగా మనకి ఆకాశంలో కనిపించే అవకాశం ఉంది. అలాగా ఒకసారి చూసే అవకాశం 12 గంటల రాత్రప్పుడు ఉంది. అటువంటి దాన్ని నదీ గర్భంలో శివుని తాలూకా అర్చన చేసుకుంటే చాలా మంచిదని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లాంటి నదీ గర్భం మనకి నాగావళి నదీ గర్భం లభించింది. ఇక్కడ ఈ నాగావళి నదీ గర్భంలో ఈ కార్యక్రమం చేయడానికి సంకల్పించాం. దీనికి లయన్స్ క్లబ్ సెంట్రల్ వాళ్ళు, శ్రీకాకుళం వాసవిలు వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. దానికి ఉదయం కార్యక్రమం యోగా సాధకులందరూ కూడా వాళ్ళు యోగ నిరూపణ చేశారు. తర్వాత మనకి ఇక్కడ చక్కగా జరిగినటువంటి కార్యక్రమాల్లో అద్భుతంగా ఉదయం మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు జరిగాయి, హోమాదులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రాత్రంతా కూడా ఈ కార్యక్రమాలు ఇలాగా జరుగుతూనే ఉంటాయి. వస్తున్నారు, వెళ్తూ ఉంటారు జనాలు. మనం జనాల కోసం కాకుండా ఈ 2 పాయల మధ్యలో కార్యక్రమం జరగడం అనేటువంటిది భగవత్ సంకల్పము. దాన్ని ఎక్కువ ప్రాణశక్తి ఇక్కడ ఇస్తుంది.